ఒకవేళ చాలా తక్కువ రిస్క్తో చాలా ఎక్కువ రాబడి సంపాదించే అవకాశముంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా? ఈరోజు మనం మోనిష్ పబ్రాయ్ రాసిన ద ధాంధో ఇన్వెస్టర్ పుస్తకంలోని ఒక శక్తివంతమైన వ్యూహం గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది వెంటనే అవును అనేస్తారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్లు సంపద సృష్టించడానికి ఉపయోగించే ఫార్ములా ఇదే. ఈ ఒక్క సింపుల్ ప్రశ్నే మోనిష్ పబ్రాయ్ రాసిన ద ధాంధో ఇన్వెస్టర్ పుస్తకానికి పునాది అన్నమాట. సరే, ఈ ఇన్వెస్టింగ్ ఫిలాసఫీని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే 3 ముఖ్యమైన విషయాలు చూద్దాం. మొదటిది, అసలు ధాంధో సూత్రం అంటే ఏంటి? రెండవది, సరైన అవకాశాలని ఎలా వెతకాలి? ఇక చివరగా, ఒక ఇన్వెస్టర్కు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అనేది చర్చిద్దాం. రైట్, మొదటి సూత్రంతో మొదలు పెడదాం. మన ప్రయాణం ధాంధో అనే పదం అర్థం చేసుకోవడంతో స్టార్ట్ అవుతుంది. ఈ సూత్రంలో ఉన్న అసలైన పవర్ ఏంటంటే దాని సింప్లిసిటీలోనే ఉంది. ఈ ధాంధో అనేది ఒక గుజరాతీ వ్యాపార పదం. దీనికి సింపుల్ అర్థమేంటంటే రిస్క్ చాలా తక్కువగా ఉండాలి, కానీ రిటర్న్ మాత్రం చాలా ఎక్కువగా ఉండాలి. అలాంటప్పుడే బిజినెస్ చెయ్యాలి. ఇది చాలా సింపుల్, లాజికల్, కానీ చాలా పవర్ఫుల్ ఐడియా. ఈ ఒక్క వాక్యమే ధాంధో ఫిలాసఫీకి గుండెకాయలాంటిది. ఒకసారి ఆలోచించండి. హెడ్స్ పడితే నేను గెలుస్తాను, టెయిల్స్ పడితే పెద్దగా ఏమీ నష్టపోను. ఇన్వెస్ట్మెంట్లో గెలవాలంటే రిస్క్ రివార్డ్ని ఇలాగే చూడాలి. గెలుపు మీద ఎంత ఫోకస్ ఉంటుందో, ఓడిపోతే ఎంత తక్కువ నష్టపోవాలి అనే దానిమీద అంతే ఫోకస్ ఉండాలన్నమాట. సో ఇంటెలిజెంట్ ఇన్వెస్టింగ్ అంటే ఏవో ఎగ్జైటింగ్ అవకాశాల వెంటపడటం కాదు. అసలు విషయమేంటంటే తక్కువ నష్టంతో భారీ లాభాలిచ్చే అవకాశాలను ఒక పద్ధతి ప్రకారం కనుక్కోవటం. అంటే మనకు అనుకూలంగా ఉండే అవకాశాలనే వెతకాలి. సరే, ఈ ప్రిన్సిపల్ వినడానికి చాలా బావుంది. కానీ ప్రాక్టికల్గా ధాంధో స్టైల్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా గుర్తించాలి? ఇప్పుడు దాని గురించే చూద్దాం. సరైన అవకాశాల్ని కనుక్కోవడానికి ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. గ్రేట్ ఇన్వెస్టర్లు ఎప్పుడూ కాంప్లెక్స్ వ్యాపారాల జోలికి వెళ్లరు. వాళ్లు ఎప్పుడూ సింపుల్గా, ఈజీగా అర్థమయ్యే వ్యాపారాలనే ఇష్టపడతారు. హోటల్స్, రెస్టారెంట్స్ లాంటివన్నమాట. ఇవి చూడటానికి టెక్నాలజీ స్టాక్స్లా ఫ్యాన్సీగా అనిపించకపోవచ్చు, కానీ వీటిలో నిలకడగా ఆదాయం వస్తుంది. ఇక్కడ మనల్ని కాపాడేది సింప్లిసిటీనే. ఈ పుస్తకంలో ఉన్న ఒక పవర్ఫుల్ ఐడియా ఏంటంటే క్లోనింగ్, అంటే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ల దారిలో నడవడం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇన్వెస్టింగ్లో ప్రతిసారీ కొత్త చక్రం కనిపెట్టాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వారన్ బఫెట్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో ఫాలో అవడమే తెలివైన పని. ఇక ఇది వాల్యూ ఇన్వెస్టింగ్లో బహుశా అత్యంత ముఖ్యమైన సూత్రం. అదేంటంటే ఒక ఆస్తిని దాని నిజమైన విలువ కన్నా తక్కువ ధరకే కొనడం. ఇదే ఒక ఇన్వెస్టర్కి అతిపెద్ద రక్షణ కవచం. ఈ స్లైడ్లో చూడండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనే కాన్సెప్ట్ను ఎంత క్లియర్గా చూపించారో. ఉదాహరణకి, ఒక కంపెనీ అసలు విలువ 100 రూపాయలు అనుకుందాం, కానీ మార్కెట్లో అది 65 రూపాయలకే దొరుకుతోంది. ఈ తేడానే మన సేఫ్టీ నెట్. ఆ విలువకి ధరకి మధ్య ఉన్న గ్యాప్ ఉంది చూసారా, అదే మన డబ్బును కాపాడుతుంది. తక్కువ ధరకు కొనడం అంటే లాభం కోసం చేసే దాడి కాదు, అది నష్టపోకుండా చూసుకునే ఒక రక్షణాత్మక వ్యూహం. సరే, ఇప్పటిదాకా టూల్స్ గురించి చూశాం. ఇప్పుడు చివరి ఇంకా చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం. సరైన వ్యూహాలుంటే సరిపోదు, వాటిని అమలు చేయడానికి సరైన ఆలోచనా విధానం కూడా కావాలి. మన అంతర్గత శక్తే మనల్ని విజయానికి దగ్గర చేస్తుంది. చాలామంది ఇన్వెస్టర్లు ఏమనుకుంటారంటే ఎంత ఎక్కువ డైవర్సిఫై చేస్తే అంత మంచిది అనుకుంటారు. కానీ ధాంధో ఇన్వెస్టర్ ఆలోచించే విధానం వేరు. 50 యావరేజ్ పెట్టుబడిలో ఉండటం కంటే మనకు పూర్తి నమ్మకం ఉన్న 10 గొప్ప వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టటం చాలా మేలు. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. ఇది చాలా చాలా ముఖ్యం. గొప్ప ఇన్వెస్టర్లు ఎక్కువ సమయం ఏమీ చెయ్యకుండానే ఉంటారు. వాళ్లు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. ఎప్పుడైతే మంచి కంపెనీలు తక్కువ ధరకు దొరుకుతాయో అప్పుడు మాత్రమే రంగంలోకి దిగుతారు. అందుకే గుర్తుంచుకోండి, వేచి ఉండటం బలహీనత కాదు, అది ఒక సూపర్ పవర్, ఒక ఉన్నతమైన క్రమశిక్షణ. చాలామంది రిస్క్ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. స్టాక్ ధర పైకి కిందకు వెళ్లడాన్ని రిస్క్ అనుకుంటారు. కానీ అది రిస్క్ కాదు, దాన్ని మార్కెట్ వొలటాలిటీ అంటారు. అసలైన రిస్క్ అంటే మన డబ్బును శాశ్వతంగా పోగొట్టుకోవడం. ఒక మంచి కంపెనీ షేర్ ధర తాత్కాలికంగా పడిపోవడం రిస్క్ కాదు, కానీ ఒక చెడ్డ కంపెనీలో ఎక్కువ ధరకు కొనడమే అసలైన రిస్క్. ఓకే, అయితే ఈ ధాంధో ఫిలాసఫీ నుండి మనం నేర్చుకున్న కీలక అంశాలను ఒక్కసారి చూద్దాం. తక్కువ రిస్క్,
ఎక్కువ రాబడి ఉండే అవకాశాలను వెతకాలి. సింపుల్ బిజినెస్లపై ఫోకస్ పెట్టాలి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీతో మనల్ని మనం కాపాడుకోవాలి. ఓపికగా ఉండాలి. ఈ సూత్రాలు కేవలం ఇన్వెస్టింగ్కే కాదు, లైఫ్లో తీసుకునే చాలా నిర్ణయాలకి కూడా వర్తిస్తాయి. ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. కేవలం జ్ఞానం మాత్రమే సంపదను సృష్టించదు. స్థిరమైన, సరైన చర్య మాత్రమే సృష్టిస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకొని కరెక్ట్ టైం కోసం ఓపికగా ఎదురుచూడటంలోనే సంపద సృష్టి రహస్యం దాగి ఉంది. కాబట్టి ఎప్పుడూ లాజికల్గా ఆలోచించండి. ముందు మన డబ్బును కాపాడుకోండి, తర్వాత ఓపికతో సరైన అవకాశంలో ఇన్వెస్ట్ చేయండి. ముఖ్యంగా బొమ్మ పడితే గెలిచే, బురుసు పడితే పెద్దగా ఏమీ కోల్పోని అవకాశాల కోసం మాత్రమే వెతకండి. जय हो जय हो भारत माता की जय।